హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది 500 జూమర్ని ఎలా బిగించాలనేది ఈరోజు మనం చెప్తాం. ఆల్రెడీ మన దగ్గర జూమర్స్ ఉన్నాయి, కానీ 500 రొటేషన్ జూమర్ లేదు. కాబట్టి ఈరోజు మనం ఈ జూమర్ని ఎలా బిగించాలని ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఫస్ట్ దీనికి ఇచ్చిన సామాన్లు ఏమేమి ఇచ్చారో తెలుసుకుంటాం. దీనికి ఇచ్చినవన్నీ విడివిడిగా పార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ చూసారా మీరు, దీనికి ప్యానల్ లైట్ ఇచ్చారు. దానికి ఆ ప్యానల్ లైట్కి మోటార్ కూడా ఇచ్చారు. ఆ మోటరే మెయిన్ మనకి తిరిగేది, అదే తిరుగుతుంది. దానికి మన కనెక్షన్స్ ఇవ్వాలి. ఎన్ని ఇచ్చాలి, విడివిడిగా ఉన్నాయన్ని. దీనికి అవుటర్ సైడ్ కూడా పార్ట్ బాగానే వచ్చింది లుక్. దానికి ఇన్నర్ పార్టింగ్ ఇదే మెయిన్ అండి. ఇది విడిగా చిన్న చిన్న ఉండే, దీనికి చిన్న పూసలు ఇచ్చారు. ఆ పూసలే చిన్న చిన్న హోల్స్లోని మనం బిగించవలసింది ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఈ గ్లాసెస్ అన్ని విడివిడిగా ఓపెన్ చేసేసి మనం బిగించాలి. ఇక్కడ ఇచ్చిన ఈ 2 బోల్ట్లో మన చిన్న బోల్ట్ ఏమొచ్చి హ్యాండిల్కి బిగించి దానికి ఉన్న మోటార్ పైన కరెక్ట్గా మనం బిగించాలి. ఎలా బిగించాలనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే దాన్ని కరెక్ట్గా మిడిల్కి మనకి బ్లాక్ కలర్ హ్యాండిల్ అనేది ఇన్సర్ట్ చేయాలి. దాన్ని ఒక 2 బోల్ట్లు ఇచ్చాడు. పెద్దది ఒకటి, చిన్నది ఇచ్చాడు. దానిలో మనం చిన్న బోల్ట్ తీసుకోవాలి. ఆ చిన్న బోల్ట్ పెద్ద తీసుకోకూడదు, చిన్న తీసుకోవాలి. చిన్న బోల్ట్ తీసుకొని మనం దాన్ని కరెక్ట్గా దాన్ని సైజ్ చూసుకొని కరెక్ట్గా దాన్ని బిగించుకోవాలి మనం. ఎందుకంటే మనం ఒక్కొక్క బోల్ట్ సరిగ్గా బిగించలేదు అనుకోండి, ఇది రొటేషన్ జూమర్ కాబట్టి తిరిగి దానికి జూమర్స్లోని ఏవైనా బోల్ట్లు లూజ్ అయిపోయింది అనుకోని కింద పడిపోద్ది. మనకి చాలా ప్రమాదం అది. అందుకే ఒక్కొక్క బోల్ట్ని జాయిగా టైట్గా బిగించుకోవాలి మనం. ఫైనల్లీ బోల్ట్లని టైట్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్న బోల్ట్లు 2 ఇచ్చినారు. ఆ 2 బోల్ట్తోనే మన ఈ హ్యాండిల్ని మనం బిగించబోతున్నాం. అదే గోల్డ్ కలర్ బోల్ట్లు 2 ఇచ్చాడు, సిల్వర్ కలర్ బోల్ట్లు ఇచ్చాడు. కానీ మనం ఇటువైపు ప్లేట్, ఇటువైపు సిల్వర్ కలర్ ఉంది, ఇటువైపు మంచి గోల్డ్ కలర్ ఉంది. కాబట్టి మన గోల్డ్ కలర్ స్క్రూ అనేది బ్యాక్ సైడ్ నుంచే మనం బిగించుకోవాలి. ఎందుకంటే అది కింద నుంచి బిగించుకుంటే మొత్తం లుక్ పాడైపోద్ది. అందుకే ఆడు ఎందుకు కలర్కి మ్యాచింగ్ కూడా ఇచ్చారు, అది కూడా మనం ఆలోచించుకోవాలి. బిగించినప్పుడు మనం ఏం బిగించామనుకోండి, తర్వాత జూమర్ అంతా లుక్ పాడైపోద్ది. అంత బాగుంది చూసారా. గోల్డ్ కలర్ బోల్ట్ గోల్డ్ కలర్ ప్లేట్లోని మ్యాచ్ అయిపోయినాయి. అదే మన సిల్వర్ కలర్ బోల్ట్ కింద కనిపిస్తే అస్సలు లుక్ బాగోదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఈ లైట్ని ఆ బౌల్లోని మనం ఫిక్స్ చేయాలి. దాని గురించి చిన్న చిన్న మనకి విడివిడిగా పార్ట్స్ ఇచ్చిన పార్ట్స్ని మనం ఆలోచించుకొని ఏ పార్ట్స్ ఎక్కడ పడుతుంది అనేది ఆలోచించుకొని మనం బిగించుకోవాలి. ఈ లైట్ని మనం ఫస్ట్ ఏమొచ్చి ఇక్కడ ఇచ్చిన ఆ స్టెప్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ మోటార్కి ఆ స్టెప్సే తిరుగుతాయి మెయిన్. కాబట్టి ఇచ్చింది ఈ పెద్ద బోల్ట్ మన కరెక్ట్గా ఈ మోటార్ ఇస్తారు. మోటార్ మధ్యలో హోల్స్ ఇస్తారు. అందులో ఒక బోల్టే మనం ఓపెన్ చేయాలి. 3 బోల్ట్లు ఇస్తాడు. ఆ 3 బోల్ట్లు మనం ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూపించింది ఒక 3 బోల్ట్లు మనం ఒక బోల్ట్ కూడా లూజ్ అయిందనుకో కిందకి పడిపోద్ది జూమర్ తిరిగి. అందుకే దానికి ఇచ్చిన ఒక బోల్టే మనం ఓపెన్ చేయాలి. దయచేసి 3 బోల్ట్లు ఓపెన్ చేయకండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, లాస్ట్లో 7 ఇచ్చిన ఈ 2 బోల్ట్సే మనం ఓపెన్ చేయకూడదు. మనం ఓపెన్ చేయింది జస్ట్ ఈ 5 బోల్ట్ ఉంది కదా, అదే ఓపెన్ చేసేసి దాన్ని ఆ బోల్ట్ బిగించి మనం టైట్ చేయాలి. ఆ పెద్ద బోల్ట్ ఏమొచ్చి మోటార్ దానిలో మనం బిగించిన తర్వాత మనకి ఇంకో చిన్న బోల్ట్ ఇస్తాడు. ఆ చిన్న బోల్ట్ కూడా మనం దీన్ని టైట్గా బిగించాలి. ఎందుకంటే మోటార్ తిరిగినప్పుడు మనకి ప్రమాదం ఉండకూడదు. కాబట్టి టైట్గా బిగించండి. టైట్గా లాగేసరికి చూసుకొని బయటకు వస్తుందో రావట్లేదో మోటార్ నుంచి, ఎందుకంటే మనకి ప్రమాదం ఉండకూడదు. దాని తర్వాత మనకి స్టెప్స్ అనేది ఈ లైట్కి మనం బిగించుకోవాలి. ఎందుకంటే లైటింగే మెయిన్, స్టెప్స్ బై స్టెప్స్ వస్తాయి కాబట్టి అవి లైటింగ్సే స్టెప్స్ బై స్టెప్స్ తిరుగుతాయి. కాబట్టి అందుకే దాన్ని మనం బోల్ట్ పైన కూడా బిగించుకొని దానికి స్టెప్స్ బిగించుకోవాలి. ఇప్పుడు మనం స్టెప్స్ని మీరు మీ అనుకూలంగా సైజ్ పెట్టుకోవచ్చు, పైన కిందని పెట్టుకోవచ్చు. నేను నా అనుకూలంగా సైజ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత కిందన అయినా బాగోదు, అంత పైగా అయినా బాగోదు. నేను నా అనుకూలంగా పెట్టేసి సైజులో బోల్ట్లు ఎన్ని టైట్ చేస్తాను. మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను. మీరు బిగించిన ఇప్పుడు మోటార్కి సంబంధించిన బోల్ట్స్ మాత్రం బాగా టైట్గా బిగించుకోండి. చిన్నది కూడా లూజ్ ఉంచకండి. ఎందుకంటే మోటార్ తిరిగినప్పుడు బోల్ట్ లూజ్ అవ్వకూడదు. బోల్ట్లు లూజ్ అయినాయి అనుకోండి, జూమర్ కింద పడిపోయింది అనుకో, ఎవరైనా కింద చిన్నపిల్లలు ఎవరైనా ఉండే ప్రమాదం ఎక్కువ. అందుకే మరీ చెప్తున్నాను, రొటేషన్ మోటార్కి తిరిగిన సంబంధించిన బోల్ట్స్ని మీరు టైట్గా బిగించుకోవాలి.
ఈ చైన్ ని మనం తర్వాత బిగించుకుంటాం. ఫస్ట్ ఇచ్చిన ఈ చిన్న చిన్న బోల్ట్స్ ని మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకుంటాం. దీనిలో ఒక బోల్ట్ మన జూమర్ కి ఉన్న పై బోల్ట్ కి బిగించుకొని దాన్ని మళ్ళీ మనం ఇన్సర్ట్ చేయాలి. అంతకే మనకి గుర్తొస్తుంది, మనం బ్లూటూత్ బిగించడం మర్చిపోయాం. బ్లూటూత్ మనం బయటనే వదిలేస్తాం. మళ్ళీ ఇదంతా ఇప్పిసి చెయ్యాలి. చాలా పెద్ద వర్క్. మళ్ళీ ఇది బ్లూటూత్ని మనం బయట నుంచి కూడా బిగించడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అయితే పర్లేదు, లేకపోతే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ బిగించుకోవాలి. కానీ నాకు తెలిసి దీనికి మనం బయట నుంచి బిగించుకోవచ్చు. దాని గురించి నా చెయ్యి కొంచెం పెద్దది కాబట్టి జూమర్ లోపలికి స్టెప్ నుంచి లోపలికి వెళ్ళాలి. అది వెళ్తే పర్లేదు, వెళ్ళకపోతే మొత్తం మళ్ళీ ఓపెన్ చేసి బిగించుకుంటాం గైస్. ఫైనల్లీ బ్లూటూత్ అయితే మనం బిగించేస్తాం. ఇప్పుడు దానికి ఇచ్చిన ఒక చోక్ జూమర్తో పాటు వస్తుంది, అది మనం దాని మీద ఇన్సర్ట్ చేయాలి. అది మన 2-in-1 టేప్ జూమర్తో పాటు వస్తుంది, దాంతో కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు బయట నుంచి ఫ్యాన్సీ షాప్లో 2-in-1 టేపులు దొరుకుతాయి, దాన్ని కూడా మీరు తెచ్చేసి దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇన్సర్ట్ చేయమంటారంటే ఇది మూవింగ్ కాబట్టి తిరిగినప్పుడు మనకి చోకు కిందన ఏలాడకూడదు, అందుకే. లేకపోతే ఏదైనా దారం ఏదైనా ఉంటే దాన్ని మీరు కట్టుకోవచ్చు, అది కడితే మంచిది. నాకైతే 2-in-1 టేపు కంపెనీ వాడు చిన్న మొక్క ఇచ్చాడు, దాంతోపాటు నేను అది దాన్ని చోక్ని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. అది చేసిన తర్వాత దాన్ని కనెక్షన్ ఇచ్చేస్తాను. మనం అది ఇచ్చిన ఓన్లీ జూమర్కి మనం బ్లూటూత్కే కనెక్షన్ ఇవ్వాలి, మిగిలినన్ని కనెక్షన్తోనే వచ్చాయి కాబట్టి మన కనెక్షన్ ఇవ్వక్కర్లేదు. కానీ కొన్ని జూమర్స్లో కనెక్షన్ లేకుండా కూడా వస్తాయి గైస్, అవి మీరు ఆలోచించుకొని అవి ఎలా బిగించాలో అవన్నీ మనం బిగించుకోవచ్చు. ఎందుకంటే దానికి ఓన్లీ వైర్లకి కనెక్టర్స్ ఇస్తారు కాబట్టి ఆ కనెక్టర్స్ని మనం అర్థం చేసుకొని బిగించుకోవాలి. ఒకవేళ బిగించి వస్తే చాలా మంచిదే కదా, అంత ఇబ్బంది పడకూడదు. ఈ క్లాత్ తీసుకొని మన చైన్కి ఎక్కించేసేద్దాం. ఎందుకంటే చైన్ బయటన లుక్ బాగుంది, ఈ క్లాత్ ఎక్కిస్తే కొంచెం అఫీషియల్ లుక్ ఉంటుంది. అది మనం ఎక్కించేసేసాం. అయితే ఫైనల్లీ మన క్యాప్ ఉంది, ఈ క్యాప్ని తీసుకొని మనం దాన్ని కూడా ఇన్సర్ట్ చేయాలి చైన్కి. దాని గురించి చైన్కి ఇచ్చిన ఈ పెద్ద పొలాలు చాలా మంది అడుగుతారు, పెద్ద పొలాలు ఎక్కడ బిగించాలని. పెద్ద పొలాలు మనం ఫస్ట్ చైన్కి బిగించుకొని దాన్ని క్యాప్కి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నాను మీరు చూస్తూనే ఉండండి. అది క్యాప్కి తర్వాత మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది మనకి సైజ్కి అప్ డౌన్ అంత పెట్టాలంత పెట్టుకోవచ్చు మీరు. దానిపైన ఏమొచ్చి ఇంకొక చిన్న బోల్ట్ వస్తుంది, అది మెయిన్ గైస్. ఆ చిన్న బోల్ట్ని బిగించి దానికి ఇంకో చిన్న బోల్ట్ ఉంటుంది, అది బిగించుకోవాలి మెయిన్ సేఫ్టీకి. అది మనం బిగించకుండా డైరెక్ట్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఇది తిరిగే జూమర్ గైస్, ఏ టైంలో బోల్ట్ ఓపెన్ అయిపోద్దో తెలీదు. అందుకే దాన్ని మాత్రం చిన్న చిన్న సేఫ్టీ బోల్ట్ మాత్రం టైట్గా బిగించుకోవాలి మీరు. దాని తర్వాత మనకి జూమర్కి ఇన్సర్ట్ చేసేస్తాం. జూమర్కి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకు తెలుసు కదా ఈ గ్లాసులు ఇచ్చారు, ఈ గ్లాసులే మెయిన్ లాస్ట్ స్టెప్. ఇదే మెయిన్. ఈ లాస్ట్ స్టెప్ మనం ఒక్కొక్క గ్లాస్ని జాయిగా ఒక్కొక్క పూసలు ఇచ్చారు, ఆ పూసల్ని ఆ స్టెప్స్లో మనం ఒక్కొక్క 1/1 స్టెప్లో బిగించుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసెస్ క్రిస్టల్స్ బిగించాలంటే మనకి జూమర్ పైకి తగిలించాలి. తగిలించిన తర్వాతనే మనం దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ మనం క్రిస్టల్స్ బిగించుకోవాలి. అంతే, గ్లాసెస్ టైప్స్ చిన్న చిన్న క్రిస్టల్స్ ఇచ్చారు, అవన్నీ బిగించుకోవాలంటే మనం పైన పెట్టాలి. ఎందుకంటే దీన్ని రివర్స్ చేసి బిగిస్తే గ్లాసులు ఇరిగిపోతాయి. అయితే మనం పైన చైన్ బిగించేస్తాం గైస్. అయితే ఆ చైన్కి మనం దీన్ని జూమర్ని తగిలించుకోవాలి. మీ హైట్ ప్రకారం నేను తీసుకోను, ఎందుకంటే క్రిస్టల్స్ బిగించాలి కాబట్టి కొంచెం హైట్ ఉండాలి కాబట్టి బాగా కిందన అయిపోయింది. అయితే నేను కొంచెం మళ్ళీ దాన్ని తీసుకొని ఒక స్టెప్ ఇంకా పైన బిగిస్తాను, ఎందుకంటే హైట్ కరెక్ట్గా సరిపోవాలి బిగించుకోవడానికి. మొదలు ఎట్టేసాం. అయితే మనం చిన్న చిన్న క్రిస్టల్స్ బిగించుకోవడానికి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది గైస్, ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి మనం జాయిగా బిగించుకోవాలి. ఏవైనా తేడాగా బిగిస్తే కిందకి పడిపోతే ఒక్క గ్లాస్ కూడా ఇరిగింది అనుకోండి, మళ్ళీ జూమర్ లుక్ అంతా పోద్ది. దానికి కరెక్ట్గా ఇన్ని హోల్స్కి ఇన్ని గ్లాసులు కౌంట్ చేసే జూమర్స్ వాడు ఇస్తాడు, ఎక్స్ట్రా ఎవడు. అందుకే దయచేసి జాయిగా బిగించుకోవాలి. ఇది లోపల ఇచ్చిన ఈ స్టెప్ బై స్టెప్కి మన క్రిస్టల్స్ ఒక్కొక్కటి దాన్ని మనం బిగించుకోవాలి స్టెప్ బై స్టెప్. అయితే ఫైనల్గా మన జూమర్ రెడీ అయ్యేది. అయితే టెస్ట్ చేద్దాం ఇప్పుడు.
టెస్ట్ గురించి మన వైర్ ఆల్రెడీ బిగించుకున్నాము అనుకుంటా. జూమర్ చాలా కష్టం, కానీ చాలా కష్టం బిగించినాయి, అంటే ఈజీ కాదు బిగించినాయి. అది మీరు చూసుకోవచ్చు, ఇది రొటేషన్ అవుతుంది. కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులోని. చూసుకోవచ్చు, వైట్ వచ్చింది, బ్లూ కూడా ఉంది, రెడ్, పింక్. ఇది ఫైనల్ లుక్, ఇది వచ్చింది రొటేషన్. సూపర్. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Strong pace, no we ain't losing ground, we won't give up and we won't turn around.